న్యాయాధిపతుల గ్రంథము 4వ అధ్యాయము. అబీనోయము కుమారుడైన బారాకు తాబోరు కొండమీదికి పోయెనని సీసెరాకు తెలుపబడినప్పుడు సీసెరా తన రథములన్నిటినీ, తన 900 ఇనుపరథములను అన్యుల హరోషేతు నుండి కీషోను వాకు వరకు తన పక్షముగానున్న సమస్త జనమును పిలిపింపగా, దెబోరా, లెమ్ము, యెహోవా సీసెరాను నీ చేతికి అప్పగించిన దినము ఇదే. యెహోవా నీకు ముందుగా బయలుదేరును కదా అని బారాకుతో చెప్పినప్పుడు బారాకు ఆ 10,000 మంది మనుష్యులను వెంటబెట్టుకుని తాబోరు కొండమీద నుండి దిగివచ్చెను. బారాకు వారిని హతము చెయ్యునట్లు యెహోవా సీసెరాను, అతని రథములన్నిటినీ, అతని సర్వసేనను కలవరపరచగా సీసెరా తన రథము దిగి కాలినడకను పారిపోయెను. బారాకు ఆ రథములను, సేనను అన్యుల హరోషతు వరకు తరుమగా సీసెరా యొక్క సర్వసేనయు కత్తివాత కూలెను, ఒక్కడైననూ మిగిలియుండలేదు. హాసోరు రాజైన యాబీనుకును కయీనీయుడైన హెబెరు వంశస్థులకును సమాధానము కలిగియుండెను. కనుక సీసెరా కాలినడకను కయీనీయుడగు హెబెరు భార్య అయిన యాయేలు గుడారమునకు పారిపోయెను. అప్పుడు యాయేలు సీసెరాను ఎదుర్కొనబోయి అతనిని చూచి, నా ఏలినవాడా, నా తట్టు తిరుగుము, తిరుగుము, భయపడకుమని చెప్పినందున అతడు ఆమె గుడారమును చొచ్చెను. ఆమె గొంగలితో అతని కప్పగా అతడు, దప్పికొనియున్నాను, దయచేసి దాహమునకు కొంచెం నీళ్ళిమ్మని ఆమెను అడిగెను. ఆమె ఒక పాలబుడ్డి విప్పి అతనికి దాహమిచ్చి అతని కప్పుచుండగా అతడు, గుడారపు ద్వారమున నిలిచియుండుము, ఎవడే కాని లోపలికి వచ్చి ఇక్కడ ఎవడైనా ఉన్నాడా అని నిన్నడిగిన ఎడల నీవు ఎవడనూ లేడని చెప్పవలననెను. పిమ్మట హెబెరు భార్య అయిన యాయేలు గుడారపు మేకు తీసుకొని సుత్తి చేత పట్టుకొని అతని యొద్దకు మెల్లగా వచ్చి అతనికి అలసట చేత గాఢ నిద్ర కలిగియుండగా నేలకు దిగునట్లు ఆ మేకును అతని కనతలలో దిగగొట్టగా అతడు చచ్చెను. బారాకు సీసెరాను తరుముచుండగా యాయేలు అతనిని ఎదుర్కొన వచ్చి, రమ్ము, నీవు వెదుకుచున్న మనుష్యుని నీకు చూపించదననగా అతడు వచ్చినప్పుడు సీసెరా చచ్చి పడియుండెను. ఆ మేకు అతని కనతలలో నుండెను. ఆ దినమున దేవుడు ఇశ్రాయేలీయుల ఎదుట కనాను రాజైన యాబీనును అణచెను. తరువాత వారు కనాను రాజైన యాబీనును సంహరించు వరకు ఇశ్రాయేలీయుల చెయ్యి కనాను రాజైన యాబీనుకు విరోధముగా అంతకంతకు హెచ్చుచూ వచ్చెను.